హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం EQని ప్రొఫెషనల్గా ఎలా వాడాలో నేర్చుకోబోతున్నాం. మీ మిక్సింగ్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇది చాలా ఇంపార్టెంట్. అసలు EQ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించాలో చూద్దాం. EQ అంటే ఏమిటి? ముందుగా EQ అంటే ఈక్వలైజేషన్. ఇది మనం వాయిస్ లేదా ఇన్స్ట్రుమెంట్లలో ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగించే టూల్. మన దగ్గర బేస్, మిడ్, ట్రబుల్ అని 3 మెయిన్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉంటాయి. అయితే EQతో మనం ఈ ఫ్రీక్వెన్సీలను ఇంప్రూవ్ చేయొచ్చు లేదా అటెన్యూట్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ EQ. జనరల్గా మిక్సింగ్లో వాడే కొన్ని మెయిన్ EQ టైప్స్ ఇవి. ఫస్ట్ వన్ పారామెట్రిక్ EQ. ఇది మోస్ట్ ఫ్లెక్సిబుల్. మీరు ప్రత్యేకంగా ఏ ఫ్రీక్వెన్సీనైనా టార్గెట్ చేయొచ్చు మరియు దాన్ని అప్ అండ్ డౌన్ చేయొచ్చు. సెకండ్ వన్ గ్రాఫిక్ EQ. ఇది ముందుగా ఫిక్స్ చేసిన బ్యాండ్స్తో ఉంటుంది. ఫ్రీక్వెన్సీని బ్యాండ్స్ని సెలెక్ట్ చేసి అప్ లేదా డౌన్ చేయొచ్చు. షెల్వింగ్ EQ. ఇది బేస్ లేదా ట్రబుల్లో పూర్తి ఫ్రీక్వెన్సీని అటు ఇటు మలచడానికి ఉపయోగపడుతుంది. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ EQs డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటిని ఎఫెక్టివ్గా ఎలా వాడాలో చూద్దాం. EQని ప్రొఫెషనల్గా వాడడం. ఒక ప్రొఫెషనల్ మిక్సర్గా EQని వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని గుర్తించాలి. ఫస్ట్ వన్ హైపాస్ ఫిల్టర్. ఫ్రీక్వెన్సీ డొమైన్లో చాలా ముఖ్యమైనది. లెస్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఫ్రీక్వెన్సీని కట్ చేసి క్లియర్ సౌండ్ కోసం స్పేస్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాయిస్లో 80 Hz క్రింద ఉన్న సౌండ్ ఎక్కువ అవసరం ఉండదు. ఈ హైపాస్ ఫిల్టర్ ఉపయోగించి కట్ చేస్తే మంచి క్లారిటీ వస్తుంది. మీకు ఏదైనా ఫ్రీక్వెన్సీ పెంచాలనిపించినప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ప్రొఫెషనల్ లెవెల్ మిక్సింగ్లో ఎక్కువ బూస్ట్ చేయడం ప్రాబ్లమ్స్ని కలిగిస్తుంది. అప్పుడు సౌండ్ కాస్త ఆడ్గా ఉంటుంది. కటింగ్ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్. ప్రతి ఎలిమెంట్కు తన యూనిక్ ప్లేస్ ఉంటుంది. మిగతా ఇన్స్ట్రుమెంట్లలో ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీని ఫోకస్ చేయడం ద్వారా మరికొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాటి స్పేస్లో ఉంటాయి. ఉదాహరణకు, వాయిస్లో ఎక్కువ 300 Hzలో ఫ్రీక్వెన్సీ మడ్డీగా ఉంటుంది. దీనిని కట్ చేయడం ద్వారా వేరే ఇన్స్ట్రుమెంట్స్కి క్లారిటీ వస్తుంది. ఫైండింగ్ రెజొనెన్స్. కొన్నిసార్లు ట్రాక్స్లో అన్ప్లెజెంట్ రెజొనెన్సెస్ ఉంటాయి. సో వాటిని గుర్తించి వాటి యొక్క పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మనం అప్ అండ్ డౌన్ లేదా నారో క్యూతో ఆ ఫ్రీక్వెన్సీని కనుక్కొని కట్ చేయడం చాలా మంచిది. దాని ద్వారా రెజొనెన్స్ అనేది తొలగిపోతుంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక వాయిస్ ట్రాక్ ఉంది. దీన్ని క్లియర్ చేయడానికి EQని ఎలా వాడాలో చూపిస్తా. స్టెప్ 1, ముందుగా హైపాస్ ఫిల్టర్ని ఎంచుకోండి. 80 Hz దగ్గర కట్ చేయండి. అండ్ స్టెప్ 2, 300 kHz రేంజ్లో ఉండే మడ్డీ ఫ్రీక్వెన్సీని కనుక్కొని దాన్ని కట్ చేయండి. స్టెప్ 3, ట్రబుల్లో 8 to 10 kHz దగ్గర కొంచెం బూస్ట్ చేయండి. ఇది సౌండ్ని షార్ప్ చేస్తుంది. ఈ విధంగా మీరు సౌండ్ని చాలా క్లియర్గా మరియు ప్రొఫెషనల్గా వినిపించవచ్చు. ఇది కాస్త సింపుల్ స్టెప్స్తో ప్రొఫెషనల్గా EQని వాడటం గురించి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ టెక్నిక్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. మీ మిక్సింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మరిన్ని అద్భుతమైన టిప్స్ కోసం నా ఛానల్ ఆడియో ఎక్స్పర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. కీప్ మిక్సింగ్, కీప్ క్రియేటింగ్.